సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగనోళ్ల మల్లేశ్వరి తనయుడు మణి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ బీఫారం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పదవి లేకపోయినా గతంలో ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించి ఆ విజయాన్ని పార్టీకి గిఫ్ట్గా అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తు ఏది మనం మళ్ళా తరుణాన్ని ఉన్నాడుగా తరుణాన్న చూసుకుంటాడు అంతా. ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను అనగా గంగనోళ్ల మల్లేశ్వరి సన్ ఆఫ్ గంగనోళ్ల మణికంఠన్ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ బిస్నాపూర్ మున్సిపాలిటీలో 22వ వార్డులో మా మమ్మీకి టికెట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓటర్ మహాశయులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో మా మమ్మీని గంగనోళ్ల మల్లేశ్వరిని గెలిపించాలని కోరుతున్నా. అలాగే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. టీఆర్ఎస్లో ప్రచారం చేసిర్రు, అవి చేయలేరు ఇవి చేయలేరని. వచ్చిన 3 సంవత్సరాల్లోనే చాలా చేసిర్రు. సన్న బియ్యం ఇచ్చిర్రు, ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తుర్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు చేసిర్రు. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు విడుదల చేసిర్రు. మహిళలకు బస్సులు ఫ్రీలు చేసిర్రు. ఇంకా సొంత ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తుర్రు. ఇంకా ముందు చాలా చేసేటి ఉన్నాయి. అప్పుడే చేయాలంటే కాదు, కొన్ని స్టార్ట్ చేసిర్రు. 5 సంవత్సరాల లోపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరు సార్. మీరు విధంగా ఓటర్లు అందరూ గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఇస్నాపూర్లో ఉన్న 26 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 26కి 26 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకి కోరుతున్నాం. పటంచర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటా సీనన్న గారికి, అలాగే మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మద్దన్న గారికి, అలాగే ఇస్నాపూర్ సర్పంచ్ బాలమణి గారు, ఎంపీటీసీ గడ్డం శిర్శైలం గారు, సెకండ్ ఎంపీటీసీ మన గురిగారు అంజిరెడ్డి గారు, ఉప సర్పంచ్ శోభాకృష్ణ గారు విధంగా ధన్యవాదాలు. మీరు అందరూ సెర్చ్ చేసి మా బీసీలో మాకు ఎంత బలం ఉందని చెప్పి 22 టికెట్ కేటాయించినందుకు పెద్దలందరికీ నాదొక నమస్కారం.